అనిగా అనిగా రాగం తినిగా తినిగా రోగం అన్నట్లు మా ఇంట్లో ఒక వ్యసనం లెక్క అయిందండి బావు. ఇంట్లో నాన్ వెజ్ లేనప్పుడు, వండుకోవడానికి తక్కువ టైం ఉన్నప్పుడు, నోటికి ఏదైనా మంచిగా తినాలి అన్నప్పుడు, పెయిన్స్ అన్నిటికీ ఒకే ఒక జెండు బామ్ అన్నట్లు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒకే ఒక సొల్యూషన్ ఈ పప్పుచారు. నా స్టైల్‌లో పప్పుచారు ఎలా చేయాలో క్విక్‌గా చూపిస్తాను వచ్చేయండి. పప్పుని మంచిగా వాష్ చేసేసుకొని గ్యాస్ మీద పెట్టేయండి. అందులో ఆనియన్ వేసేసుకోండి. ఒక ఆనియన్ ఈలోపు తెరులుతుందనమాట. ఒక లైట్‌గా ఉడుకుతుంది అని అర్థం అనమాట. ఆ టైంలో మనకి ఒక 3 టొమాటోస్ అలానే ఒక 10 పచ్చిమిర్చి వేసేసుకోండి. నేనైతే ఫ్లేవర్ కోసం అయితే కొత్తిమీర వేసేసాననమాట. అవి మంచిగా ఉడుకుతుంది. ఆ టైంలో కారం, పసుపు ఇవన్నీ వేసేసుకోండి. మనకైతే చూసారా పప్పుని ఇలా పట్టుకుంటే స్మాష్ అయిపోతుందనమాట. మరీ బాగా ఎక్కువగా ఉడకపెట్టొద్దు. తర్వాత ఒక లెమన్ సైజులో ఉన్న చింతపండు తీసుకొని అందులో ఉన్న గుజ్జుని తీసేయండి. దీంట్లో మ్యాండేటరీ ఏంటి అని అంటే తాలింపు వేసేటప్పుడు మాత్రం బ్రౌన్ కలర్‌లో మాత్రమే రావాలి. బ్రౌన్ కలర్‌లో వస్తేనే పప్పుచారుకి టేస్ట్ అనేది ఇంకా రెట్టింపు అవుతుందనమాట. ఇక నేనైతే ఆనియన్స్ అయితే పచ్చి ఆనియన్స్ అయితే వేస్తాననమాట తాలింపు ఏసిన తర్వాత. ఇందులో చాలామంది పప్పు తినాలి అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు కదా! పప్పు చేయాలి అని అనుకున్నప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగి పెట్టుకోండి. అప్పుడు గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.